పల్నాడు జిల్లా గురజాల మండలం దైద గ్రామంలోని శ్రీ అమరలింగేశ్వర స్వామి దేవస్థానం అటవీ ప్రాంతం కృష్ణానది తీరంలో ఎంతో మనోహరంగా ఉంటుంది. ఈ గుడి వెలుగులోకి వచ్చి 120 ఏళ్లయింది. పశువుల కాపర్లు ఒకరోజు పశువులు కాస్తుండగా ఓం నమ శివాయ అనే శబ్దాలు రావటంతో అవి ఎక్కడి నుంచి వస్తున్నాయని వెతకగా ఒక బండరాయి నుంచి వస్తున్నాయని గుర్తించి ఆ బండరాయిని పక్కకు జరపగా సన్నని స్వరంగ మార్గం కనిపిస్తోంది. ఎంతో కష్టంతో వాళ్ళు లోపలికి వెళ్ళగా ఋషులు పూజ చేస్తూ కనిపిస్తారు. వారి దగ్గరకు వెళ్ళడానికి ధైర్యం సరిపోని పశువుల కాపర్లు బయటకు వచ్చి చుట్టుపక్కల పొలాల్లో ఉన్న జనాలకు విషయం చెప్పి తీసుకువెళ్తారు. అప్పటికి ఋషులు కనిపించరు, కానీ స్వయంభూగా వెలిసిన శ్రీ అమరలింగేశ్వర స్వామి దర్శనమిస్తారు. అంతటి అమరులు పూజ చేశారు కాబట్టి అమరలింగేశ్వర స్వామి అని పేరు వచ్చింది. ఇక్కడ నుంచి శ్రీశైలంకి కూడా దారి ఉంది, కానీ అది ఇప్పుడు మూసివేశారు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.